టికెట్ టికెట్ ఏ ఒక్క టికెట్ తీసుకోకపోతే మీ చివరిగా మేము మారిపోతుంది మరొకండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? భలే మంచి గమ్యం. మీరు ఎక్కడికి వెళ్ళాలయ్యా? ధర్మతూల మండపం. ఓహో, తిరుపు కోసం ఎదురు చూసే వాళ్ళ స్టాప్ అది. మరి తమరు ఎక్కడికి వెళ్ళాలండి? కర్ణాటక చేరస్తా. అక్కడ నుండి దారిని కర్మే నిర్ణయిస్తుంది. టికెట్ టికెట్ ఏమా నిన్నే వినిపిస్తలే? టికెట్ టికెట్ ఏ బాబు టికెట్ 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 అని ఎన్నిసార్లు ఇవ్వాలి? నేను ఇంకా వాళ్ళకు టికెట్ ఇవ్వాలి కదా. నన్ను క్షమించానయ్యా, ఒక టికెట్ మా ఊరు కొట్టండి. మా ఊరు పేరు కాదు, ప్రయాణం ఎక్కడికి మొదలవుతుంది చెప్పు. అదేంటయ్యా, నేను బస్ స్టాండ్ వల్ల ఎక్కాను, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? ప్రతి ప్రయాణం బస్ స్టాండ్ నుండి మొదలవుతుంది అబ్బాయి. ముందు నన్ను విసిగించకండి అయ్యా, నాకు టికెట్ ఇవ్వండి. ఆ చొక్కా మీద కాలుముద్ర ఏంటి? అది అదంతా మీకెందుకు, మీరు టికెట్ ఇవ్వండి ముందు. చూడు ధర్మేంద్ర, నా పేరు మీకెలా తెలుసు? నీ పేరు కూడా నేను తెలుసుకున్నాను. నీ బాధ నాతో పంచుకోవట్లే, అయినా నాకు ఎందుకులే. అయ్యా, నా పేరు ధర్మేంద్ర, నాది కొట్టాల గ్రామం. మా అయ్య పేరు రంగయ్య. నాకిద్దరు తోబుట్టువులు, చెల్లెలు శాంతమ్మ, తమ్ముడు శ్రీశైలం. ఏంది నీ సుట్ట పాడగా? ఎప్పుడు సుట్ట? ఏం సుట్టాయా నీ సుట్ట? ఈమె మా అమ్మ సుశీలమ్మ. పొవ్వాకు సంగతి నీకేమెరక, మొగోనికి ఒక గంభరక్షణ ఉండాలంటే పొవ్వాకే గుర్తు. ఎందుకమ్మా నువ్వు అంగిస్త్రీ చేయలేదు? అంగిస్త్రీ అని చెప్పినా నీకు? అంగి మంచిగా ఉంది, అంగిస్త్రీ చేయలేదంటున్నారు. ఏమైందిరా అంగికే? మా నానమ్మ గుర్తుగా మా చెల్లెలకు ఆ పేరు పెట్టాను. పేరుకే కాదు, గుణానికి కూడా మా చెల్లి మహాలక్ష్మి. చేద్దామా, మీ పెదనాయన కొడుకులో మీ పెద్దన్నల గైకి తర్వాత మీ అన్నల కట్టుకో. అదేంటి నాయనా, నా తోడబుట్టిన అన్నలా కదా నేను మొదట రాఖీ కట్టేది. చేద్దామా, ఆడపిల్లకు ఆషాఢం ముందు బంధిర్తం తర్వాత. పోయిరా అమ్మ, మీ నాయన గురించి తెలుసుగా మీకు. బంధాల కంటే ఆచారాలు ఎక్కువ, పెద్దన్నల గట్టిరాపు. సరే అమ్మా. నాయనా, నేను తమ్ముడు కూడా పెద్దనాన్నల ఇంటికి అవి రాఖీ కట్టించుకుంటాం. ఆయన మనసు కూడా కాస్త కుదుట పడుతుంది. పోయిరా పోయి. రే, ఊక నువ్వు అమ్మని సొక్కా ఇస్త్రీ ఏమనే బదులు నువ్వే నీ సొక్కా ఇస్త్రీ చేసుకుంటే ఏమవుతుంది? అంత పీకే పని నీకేముంది? ఏ ఊకో అన్న, మన కాపని లేడ సెట్ అవుతాయి కానీ. ఇంతకు నా చొక్కా ఎలా ఉంది? నీకు సొక్క సరిగ్గా కుదిరిందా? ఏ చెత్తన్నా ఇలా అరగా బాట పైన పోతే కళ్ళు పడతాను. ఎవరో కళ్ళు నెతికెక్కినాయరా? ఏంద్రా కంగారు, ఏడి పరిగెత్తురు? నా బస్ స్టాండ్ కన్నా రాఖీ పండుగ కదా, మా అక్క వచ్చింది తీసుకొస్తారని. పోరి కానీ మెల్లగా ఉండ్రి. మీరు పోయేది మీ అక్క కోసం, బస్సు కోసం ఏం కాదు. పోండి. చూసినావా, నీ గాలిన కొడుకులకి ఎంత చెప్పినా మారరా నా ఇల్లు. ఏమైందన్నా? ఏమైంది? రే శాంతమ్మరా, ధైర్యం ఉంటే నువ్వు ఆ చెల్లెని ప్రేమిస్తారా? అన్నా ఆపన్నా, నేనే తనని ప్రేమించిన, తన తప్పు ఏం లేదన్నా. వీడితో నీ పెళ్లి జరుగుతా అనుకుంటున్నావా? ఈ ఇసంగాని మన అయ్యకి తెలిస్తే ఇన్ని చంపి గుమ్మానికి ఎలాడదీస్తాడు. ఆయనకి మనుషుల కంటే పరువే ముఖ్యం. ఈరోజు నువ్వు గుమ్మం దాటేసిన ఒక్కడుగు ఆయన 40 ఏళ్ళ గౌరవాన్ని తీసేలా చేసావు. రంగయ్య కూతురు ఒక కూడు గుడ్డ లేనంతో మోజులో పడి లేచిపోయిందని తెలిస్తే తెల్లారితే ఊరు కోడైకొస్తుంది. అప్పుడు మా గౌరవం ఏం కావాలి? మీ ఊర్లో తలెత్తుకొని ఎలా తిరగాలి? మీ పరువు కాపాడడానికి నా మనసు నేను చంపుకోలేను కదన్నా. అయినా పరువు కోసం మనిషి బ్రతకాలి, కానీ మనిషిని చంపి పరువుని బ్రతికించకూడదు.
చిన్నప్పటి నుంచి అయ్య మీద గౌరవం కంటే నీ మీద ప్రేమ ఎక్కువ పెంచుకున్నా నేను. ఇప్పుడు నీ ప్రేమ గెలిపించాలంటే మల్లేష్ గారి ప్రాణాలు కాపాడాలి. వీడు అయ్యకి సిక్కి ప్రాణాలు తీయడం ఖాయం. ఇదంతా శ్రీశైలం ఇంటికి వెళ్ళి వాళ్ళ అయ్యకి చెప్పింది. రంగయ్య మనుషుల కంటే పరువే ముఖ్యమైన కిరాతకమైన మనిషి. ఆ మల్లిగాని తల తీసుకురమ్మని తన అనుచరులైన నాగి రాములకి చెప్పిండు. ధర్మేంద్ర ఇంకా చూస్తావేంది? ఆ మల్లిగాని చంపు. చూడు నాయి, ఇది మా కుటుంబ విషయం, నువ్వు కలగ చేసుకో మాకు. కుటుంబ విషయమా? ఎట్లా చెప్తున్నావు ఆ మాట? నువ్వు కుటుంబం గురించి ఆలోచిస్తే మలేషియా తల నరికి మీ నాన్న దగ్గర పెట్టేటోనివి. ఆ మల్లేష్ గాని చావు నా చేతుల్లోనే, ముందు వాడిని నాకు అప్పగించు. వద్దురా నాయి, నా మాటను. ఏందిరా నీ మాటినేది? ఆ మల్లిగాని చావు నా చేతుల్లోనే. మధ్యలో నువ్వేంద్రా? అదే మీరు ఎక్కడ నన్ను వెయ్యి దూరంగా ఉండరు. నేనే ఈ పరిస్థితులన్నీ చక్కదిద్దుకున్నాక మిమ్మల్ని నేను గౌరవంగా ఇంటికి తీసుకొని వచ్చుకుంటా. ఇదయ్యా జరిగింది. నేను మా చెల్లిని మల్లేష్ని మా ఊరికి దూరంగా పంపించాను. మా అయ్యను ఒప్పించి ఏదో ఒక రోజు మళ్ళీ వాళ్ళని గౌరవంగా నా ఇంటికి తీసుకొచ్చుకుంటా. చూడు ధర్మేంద్ర, ఈ బస్ ఆగి గంట సేపు అవుతుంది కానీ ఏ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. డ్రైవర్ కూడా వెనక తిరిగి చూడట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లేదా? చూడు ధర్మేంద్ర, ఈ బస్సు ఒక చోటు నుంచి ఇంకో చోటు తీసుకెళ్లే బస్సు కాదు ఇది. భూలోకంలో మీ పాపం ఊహించిన యమధర్మరాజు నీకోసం పంపిన వాహనాన్ని. దీంట్లో ఎక్కిన వార్త గమ్యాన్ని కాదు, గగనాన్ని కాదు. ధర్మేంద్ర, నువ్వు చనిపోయి 3 గంటలు అవుతుంది. నువ్వు ఇంకా అదే భ్రమలో ఉన్నావు. అబద్ధం, నేను చనిపోలేదు. మీరు చెప్పేది నిజం కాదు. నిజం నమ్మకపోతే అది అబద్ధం కాదు ధర్మేంద్ర. అయినా నేను చనిపోతే నా టికెట్ ఎందుకు ఇచ్చారు? వాళ్ళకి మీరు టికెట్ ఎందుకు ఇచ్చారు? వాళ్ళ ఊరి పేరు చెప్పడం లేదు, వాళ్ళ గమ్యం చెప్తున్నారు సార్, తెలుసుకో. మీరు ఎక్కడికి రాలే? అక్కడ నుండి దారిని కర్మే నిర్ణయిస్తుంది. అక్కడ నుండి దారిని కర్మే నిర్ణయిస్తుంది. అంటే మీరు ఎవరు? ఇప్పుడైనా గుర్తుకొచ్చిందా ధర్మేంద్ర? నన్ను చిత్రగుప్తుడు అంటారు. మీ పాప పుణ్యాలు మొత్తం నా దగ్గరనే ఉంటాయి. మీరు ఇప్పుడు పాపాలు చేసారు, పుణ్యాలు చేసారు, మొత్తం నా దగ్గరనే ఉంటాయి. నేనెలా చనిపోయానయ్యా? ఆహా, అది చెప్పేది నేను కాదు, అది చెప్పేవారు ఇంకో వారు ఉన్నారు. చావు నువ్వు అనుకున్నప్పుడు రా ధర్మేంద్ర, నీ పని అయిపోయినాకనే వస్తుంది. ఆ గొడవలో నువ్వు చనిపోయినావు ధర్మేంద్ర. ఒకసారి వెనక్కి వెళ్ళు. ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ నీకు